హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రొయ్యలు టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ అయితే హీట్ అయింది. ఆనియన్ ముక్కలు వేసుకుందాం. రొయ్యలు అంటే పచ్చి రొయ్యలు కాదు, ఎండి రొయ్యలు, ఎండి చేప అంటాం కదా, అవే ఎండి చేప టమాటా కర్రీ. ఈ కర్రీ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఇలా ట్రై చేసి చూసారంటే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆనియన్ వేసుకున్న తర్వాత గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేదాకా మరొక వైపు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టి ఎండి రొయ్యలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ కడాయిలో ఆయిల్ పోసుకొని హీట్ అయిన తర్వాత ఈ ఎండి రొయ్యలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఈ ఎండి రొయ్యలు వెన్నెలలో బాగా క్లీన్ చేసి చల్లనీళ్ళు పోసుకొని ఒక 5-10 నిమిషాల దాకా నాననివ్వాలి. ఇలా నానడం వల్ల ఆ ఎండి రొయ్యల మీద ఇసుక ఉన్నా ఏమున్నా మొత్తం వెళ్ళిపోతుంది. ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యింది. రొయ్యల్ని వేసుకున్న తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు వరకు. ఇలా ఒక 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేద్దాం. ఇలా ఈ రొయ్యలను అయితే ఇలా ఫ్రై చేసి పక్కన ఉంచుకుందాం. ఆ తర్వాత కర్రీ ప్రిపేర్ చేద్దాం. ఆనియన్ అయితే గోల్డెన్ బ్రౌన్ వచ్చేసిందండి. ఇందులోకి కొంచెం అల్లం పేస్టు, అల్లం పేస్టు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు టమాటాలు వేసుకున్నాం. ఇందులోకి ఉప్పు, సరిపడా ఉప్పు, కారం వేసుకుందాం. స్పైసీగా ఎవరైనా తినే వాళ్ళు ఉంటే కారం అయితే మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. నేనైతే 3 స్పూన్స్ వేసాను. ఆ తర్వాత పసుపు వేసుకున్నాం. ఇదంతా పచ్చి వాసన పోయేదాకా ఉంచుకుందాం. టమాటా ముక్కలు అయితే అన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు గ్రేవీ కోసం వాటర్ పోసుకుందాం. ఈ వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం వేయించుకున్న రొయ్యలు అయితే వేసుకోవాలి. అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలను అయితే వేసుకుందాం.
ఇలా కొద్దిసేపు ఉడకనిచ్చిన తర్వాత కొత్తిమీర మసాలా అయితే వేసుకుందాం. ఈ మసాలా 1 స్పూన్ అయితే చాలండి. ఈ మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది కర్రీ మసాలాతోటి. 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఈ మసాలా కూడా కొద్దిసేపు ఉడికించాక ఉప్పు కారం చూసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటాం.